మనం ఈ లైఫ్ స్టైల్ని సీరియస్గా తీసుకుంటే 50% ఆఫ్ ద టైం, ఎస్పెషలీ పీసీఓఎస్ అనే కండిషన్ ఉంది. ఈ కండిషన్లో ఏంటంటే మనం ఏది మందులు పెట్టినా పేషెంట్ డయట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవట్లేదంటే వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు జీరో అవుతారు, మళ్ళీ ప్రాబ్లమ్స్తో వస్తారు, మళ్ళీ ఇరెగ్యులర్ పీరియడ్స్తో వస్తారు, మళ్ళీ ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తారు. వాళ్ళకి స్ట్రిక్ట్గా ప్లీజ్ డూ అ డయట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, హెల్దీ ఫుడ్స్, టాప్ 1, 2, 3, 4 పాయింట్స్ చెప్తాం. As long as you are taking this, ఉన్నంత కాలం క్రమశిక్షణగా ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే మీరు అవుట్కమ్ కూడా నార్మల్గా కన్సెప్షన్ ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఈ కాంబినేషన్, ఫెర్టిలిటీ కాంబినేషన్లో ఫీమేల్ అండ్ మేల్ కాంబినేషన్ కదా ఇది, ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ రోల్, ఇట్స్ ఎ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్లో ఇద్దరు కూడా మీరు చెప్పినట్టుగా డిసిప్లిన్డ్గా ఉండాలి. ఇది ఒక్కరిదే కాదు కదా సార్, స్పర్మ్ క్వాలిటీ మంచిగా ఉండాలి, ఎగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి. ఈ రెండు క్వాలిటీ మంచిగా ఉండాలంటే ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు హెల్దీగా లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ, హెల్దీగా లైఫ్ స్టైల్ అంటే డయట్, లైఫ్ స్టైల్, వెయిట్ లాస్ అండ్ అన్నెసెసరీ మెడికేషన్ అవాయిడ్ చేస్తూ ఫిజికల్ యాక్టివ్ ఉన్నారు, బ్యాలెన్స్ డయట్. ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే 2 o'clock 3 o'clock అయితే కూడా పడుకోరు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్కి చాలా అలవాటు అయిపోయింది మన లైఫ్ స్టైల్. 10 o'clock 9 o'clock ఎవరైనా పడుకుంటారా అంటే మెజారిటీ లేదు. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే మన పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది బ్రెయిన్, మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్, వెరీ ఇంపార్టెంట్ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్లో ఒకటి ఇంపార్టెంట్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, మెలాటోనిన్ అని చెప్తాము. మెలాటోనిన్ బ్యాలెన్స్లో ఉంటే మన స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవ్వదు. ఒక్కసారి స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయింది అంటే, మెలాటోనిన్ డిస్టర్బ్ అయింది అంటే మన లేడీస్కి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతుంది. హార్మోన్స్ డిస్టర్బ్ అయితే సైకిల్స్ డిస్టర్బ్ అవుతుంది, సైకిల్ డిస్టర్బ్ అయితే ఎగ్ క్వాలిటీస్ డిస్టర్బ్ అవుతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ బిల్డప్ అయిపోతుంది. సో మేడం ఇప్పుడు ఈ షుగర్ గురించి మనం చెప్పారు, డయాబెటీస్ చెప్పారు, బీపీ, హైపర్ టెన్షన్, ఆ పారామీటర్స్ ఏమైనా మారాయా? ఇది డిబేటబుల్ ఆఫ్ టాపిక్. బీపీ 120/80, పారామీటర్స్ ఫర్ బీపీ పెరిగింది, పారామీటర్స్ ఫర్ డయాబెటిక్ లెవెల్, షుగర్ లెవెల్ కూడా పెరిగింది. కానీ ప్రెగ్నెన్సీలో మనం మాట్లాడదాం, జనరల్ పాపులేషన్ వేరు, ప్రెగ్నెన్సీ వేరు. బికాస్ ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ అవుతుంది బాడీలో. ప్రెగ్నెన్సీలో మనం స్టాండర్డ్ కట్ ఆఫ్ పెట్టుకుంటాము. అదేంటి? ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ నాట్ మోర్ దెన్ 95. పోస్ట్ ప్రాండియల్ అంటే ఫుడ్ తిన్న తర్వాత 2 hours తర్వాత నాట్ మోర్ దెన్ 140. అండ్ HbA1c అని చెప్తాము, నాట్ మోర్ దెన్ 6%. ఇది స్టాండర్డ్ ఫార్ అ పేషెంట్ హూ ఇస్ ప్రెగ్నెంట్. అండ్ ప్రెగ్నెన్సీలో ఇది టార్గెట్ అచీవ్ అయ్యారంటే దే విల్ బి నార్మల్ యాజ్ అ నార్మల్ నాన్ డయాబెటిక్ పేషెంట్.